వల్ల గానీ, వేరే వేరే కంపారిజన్స్ వల్ల, యాంగ్జైటీ, భయం ఇవన్నీ వల్ల మనం చేయాలనుకున్న పనులు మనం చేయలేకపోతున్నాం. అసలు మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే, దానికోసం మనం ఎలా ఉండాలి? దేవుడు మనకు దేవుడు కోరుకునే జీవితం ఏంటి మన కోసం? అలాగే డిస్ట్రాక్షన్స్ నుండి గూడా ఎలా బయటపడాలి అనేది మనకి బైబుల్ అనేది మనకి చెప్తుంది. బైబుల్ ద్వారా మనం వీటి గురించి తెలుసుకుంటాం. అందుకే నేను ఈరోజు ఈ టాపిక్ గురించి చెప్పదలుచుకున్నా. ఫ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-17 వచనాల వరకు చూస్తే ఇక్కడ ఏం రాసిందంటే, కాబట్టి మీ నడక జ్ఞానపూర్వకమైనదిగా ఉండాలి. మూర్ఖుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. కాలమును సద్వినియోగించుకొనుడి. ఏలయనగా రోజులు చెడిపోయినవి. కాబట్టి మూర్ఖుల వలె కాక దేవుని చిత్తమెంతయో గ్రహించు వారిలాగా ఉండుడి అని చెప్పి ఇక్కడ మనకుంది. ఇక్కడ మనం చూస్తే జ్ఞానపూర్వకమైన నడక అంటే మనం లోకం గురించి కాకుండా, లోకం అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని చూసి కాకుండా, ఆలోచన లేకుండా, ఒక సెన్సెస్ లేకుండా కాకుండా, దేవుని ప్రకారంగా మన జీవితం మన జీవన మార్గాన్ని మనమే ఎంచుకోవాలి. మనమే చేసుకోవాలి అని జెప్పి మనకి జ్ఞానపూర్వకమైన నడక అనే మాటల ద్వారా అర్థమవుతుంది. ఇంకా చూస్తే కాలమును సద్వినియోగపరచుకొనుడి అని ఉంది. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మనకి టైం చాలా విలువైంది. సమయం పోతే మళ్ళీ రాదు. అలాగే మన యూత్ స్టేజ్ ఇప్పుడు మనం యవ్వన కాలం గూడా మనకి మళ్ళీ తిరిగి రాదు అని గూడా చెప్తుంది. ఈ టైంలో అసలు మనం దేవుని గురించి అసలేం చేస్తున్నాం? దేవుని నడవడికలో ఉన్నామా అసల? అనేది మనం ఆలోచించుకోవాలి. జస్ట్ నైట్ అయ్యేసరికి ప్రేయర్ చేసుకుంటున్నాం. నైట్ అయ్యేసరికి బైబిల్ చదువుకుంటున్నాం అంతే. ఒక్కొక్కసారి చాలా అలసిపోతే రేపు చదువుకోవచ్చులే, రేపు మార్నింగ్ చదువుకోవచ్చులే. అలా ఉంటున్నామా? మనం ప్రతీదీ దేవుడి మీద ఆధారపడుతున్నామా? లేకపోతే మనం లైట్ తీసుకుంటున్నామా అనేది గూడా మనం గ్రహించుకోవాలి. లాస్ట్‌లో చూస్తే దేవుని చిత్తము గ్రహించుడి అని జెప్పి ఉంది. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, మన జీవితానికి దేవుడు పెట్టిన ఉద్దేశం. అసలు ప్రతి ఒక్కరు బతికున్నారంటే ఏదో ఒక ఉద్దేశం గురించే మనల్ని ఆ దేవుడు సృష్టించాడు. ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకునే వారిగా ఉండాలి. అదే మనకి లైఫ్ అంతట్లో మనకి ముందుకెళ్తే మనకు తెలుస్తది ఏంటి అనేది. ఎంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారో నాకైతే తెలీదు గానీ, నేను ఈ మధ్య కాలంలో దేవుడి పరంగా ఆలోచించడం చాలా అంటే చాలా మొదలుపెట్టాను. ఈ వాక్యం ద్వారా మనకేం తెలుస్తుందంటే, మనము ఎంత డిస్ట్రాక్షన్స్‌లో వెళ్ళిపోకుండా, జ్ఞానపూర్వకమైన నడవడికలో దేవుని చిత్తం ద్వారా మనం నడుచుకోవాలి అని జెప్పి మనకి ఈ వాక్యం చెప్తుంది. మనకు ఇంకో వాక్యం గూడా చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 2 వచనం చూస్తే అక్కడ, ఈ లోక స్వరూపమునకు సరిపోకుడి, మీ మనస్సు నూతనతను పొందుట వలన రూపాంతరం పొందుడి అని చెప్పారు. ఇక్కడేంటంటే, మనం మన ప్రపంచంలో చాలా లైఫ్ స్టైల్స్, చాలా ట్రెండ్స్ జరుగుతున్నాయి. అంటే రీల్స్, సెల్ఫిష్‌గా సెల్ఫిష్ యాంబిషన్స్‌తో ఉండడం. చాలా అంటే కొత్త కొత్త ట్రెండ్స్. మనం మనలో చాలా మంది వాటి వెనకాల పడుతూ, మన పర్పస్ ఏంటో మనం మర్చిపోతున్నాం. అసలు మనం దేని గురించి ఉన్నాము. ఇంట్లో వాళ్ళు మన మీద ఆధారపడిన వాళ్ళున్నారు. మనం చదివితే ఇప్పటి వరకు మనల్ని చదివిచ్చినందుకు వాళ్ళకి మనం తిరిగిచ్చేదంటే మన చదువే.
అది మర్చిపోయి కొంతమంది వేరే ఆలోచనలతో వేరే వేరే దానిలో ఉండి వాళ్ళ పర్పస్ అనేది మర్చిపోతున్నారు. ఇక్కడేదో చెప్తున్నాడు. లోక స్వరూపమునకు సరిపోకుడి అంటే డోంట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ అనేది ఒక ప్యాటర్న్‌లో వెళ్తుంది. మనం ఆ ప్యాటర్న్‌లోకి మనం ఎళ్ళిపోకూడదు. మనకొక లైఫ్ స్టైల్ ఉండాలి. మనకొక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ద్వారా ఆ పర్పస్ కోసం మనం బతకాలి గానీ, మనం వేరే డిస్ట్రాక్షన్స్‌లోకి వెళ్ళకూడదు అని జెప్పి చెప్తున్నాం. ఇక్కడ రూపాంతరం పొందుడి అని చెప్పి ఉంది. అంటే దేవుని మాటలు మన మనస్సుకి రోజు రోజుకి ఒక రిఫ్రెష్ చేస్తదనమాట. మొన్న నేను ఒకరోజు చాలా అంటే చాలా డల్ ఎందుకో చాలా అంటే చాలా మనసులో చాలా బాధేసింది. అప్పుడు నేను రవికాంత్‌కి మెసేజ్ చేశా. నాకు చాలా కొంచెం ఏదోలా ఉందంటే. అప్పుడు తను "ఏం కాదు బైబిల్ చదువుకో" అని జెప్పి. నేను బైబిల్ చదువుకొని కొంతసేపు అలా ప్రేయర్ చేసుకొని, ఇంట్లో మా మమ్మీతో మాట్లాడాక, నాకు తెలియని ఒక రిఫ్రెష్‌నెస్ ఒచ్చింది. మనం గూడా మనకేదన్నా కొంచెం అలా అనిపిచ్చినా సరే, దేవుడికి చెప్పుకుంటే మనకి చాలా రిలీఫ్‌గా ఉంటది. మనకొక రిఫ్రెష్‌నెస్ ఒచ్చిద్ది. మన మన ఉద్దేశాన్ని, మన ఆలోచనల్ని దేవుని వాక్యంతో మనం అలైన్‌మెంట్ చేసుకునే విధంగా ఉండాలి. అది మనకి ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ఇంకో వచనం గూడా చూస్తే ఇక్కడ ఇర్మియా గ్రంథం 29 అధ్యాయం 11 వచనం చూస్తే ఇక్కడ మీకు కలిగించదలిచిన ఆలోచనలు నాకు తెలిసినవే. అవి శుభాకాంక్షలైనవి, ప్రమాదకరమైనవి కావు అని జెప్పి చెప్తున్నారు. అంటే దేవునికి మన జీవితం మీద చాలా స్పష్టమైన ప్లానయితే ఉంది. మన ఉద్దేశ్యం ఏంటనేది మన దేవుని ఆలోచనలతో మనం అలైన్ జేసుకోవాలి. ఆయనిక్కడ చెప్తున్నాడు. మీకు కలిగించదలిచిన ఆలోచనలు మనకి కలిగించే ఆలోచనలు ఆయనకి ముందే తెలుసు. ఎందుకంటే మనల్ని సృష్టిచ్చిందే ఆయన కాబట్టి. ఆయన మనకి రీఅష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు. ఎలా? అవి శుభాకాంక్షలైనవి, ప్రమాదకరమైనవి కావు అని జెప్పి. కానీ ఆయన కలిగించిన ఆలోచనల్ని మనం పక్కన బెట్టి, మనం వేరే వేరే డిస్ట్రాక్షన్స్‌లోకి పోతున్నాం. అది మనం గ్రహించాలి. మన జీవితం పర్పస్‌లెస్ కాదు. ఒక పర్పస్ మనకి ఖచ్చితంగా ఉంది. అసలు ఆ పర్పస్ అనేదేంటో మనం గ్రహించాలి. దేవుడు మన భవిష్యత్తు ఆల్రెడీ దేవుడికి తెలుసు. అది మనం ఆయన వాక్యం ద్వారానే మనం అది అన్వేషించాలి. అంటే మనం తెలుసుకోవాలి గట్టిగా. ఈ వాక్యం మన యూత్‌కి చాలా అంటే చాలా రీఅష్యూరెన్స్ ఇస్తుంది. అసలు మనం చేసే ఆలోచనలు మంచివా? కాదా? మన ఆలోచనలు కలిగించే ఆలోచనలు ఆయనకి తెలిసినవే. కానీ మనం వాటి నుండి పక్కకెళ్తున్నాం. అది మనం గ్రహించి ఆయన ఆలోచించిన ఆలోచనలతో మనం అలైన్ అయ్యి, మన పర్పస్ కోసం మనం బతకాలి అని జెప్పి చెప్తున్నారు. ఒక చిన్న స్టోరీ చూస్తే ఇక్కడ నేనొక చిన్న స్టోరీ జెప్తాను. మామూలుగా తెలిసిన అబ్బాయిలు చాలా మంది జిమ్‌కి జాయిన్ అవుతూ ఉంటారనమాట. ఒక ఒక అబ్బాయిని తీసుకుంటే, అబ్బాయి కొత్తగా జిమ్‌కి జాయిన్ అయ్యాడు. ఫస్ట్‌లో చాలా అంటే చాలా ఉత్సాహంగా వర్కౌట్స్ చేసేసేవాడనమాట. కానీ ఒక 2, 3 డేస్ తర్వాత తను ఎక్కువ చిన్న చిన్న ఎక్సర్‌సైజులు అంటే థ్రెడ్‌మిల్ వాటి మీదే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాడు. అయితే ట్రైనర్ ఉంటారు కదా జిమ్‌లో. ట్రైనరొచ్చి మీకు గట్టి మజిల్స్ రావాలంటే వెయిట్ ట్రైనింగ్ చేయాలి. ఇవి కాదు. అసలు జాయిన్ అయింది వెయిట్ ట్రైనింగ్ కోసం. అంటే మజిల్స్ పెంచుకోవడానికి కోసం జాయిన్ అయ్యాడు. కానీ చిన్న చిన్న వర్కౌట్స్ మీద టైమ్ అంతా వేస్ట్ చేస్తున్నాడు. అప్పుడు ట్రైనర్ ఏం జెప్తాడంటే, మీకు వెయిట్ ట్రైనింగ్ అంటే మజిల్స్ కోసమైతే మీరు వెయిట్ ట్రైనింగ్ చేయాలి అని చెప్తారు. కానీ
ఈయన వెళ్ళిన ఆయన ఏం చెప్తాడంటే, "అది బాగా చాలా కష్టంగా ఉంది సార్. నాకు చాలా అలసటొచ్చేస్తుంది. దీనికంటే థ్రెడ్‌మిల్ మీదే నేనెక్కువ టైమ్ స్పెండ్ జేస్తాను సార్" అని జెప్పి ట్రైనర్‌కి చెప్తాడు. అప్పుడు ఆ ట్రైనర్ ఇలా నవ్వుతాడనమాట. "నీకు మజిల్స్ కావాలంటే నీకిష్టమైన దానికంటే నీకు అవసరమైనది మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు నాకు థ్రెడ్‌మిల్ అంటేనే ఇష్టం. నేను దాని మీదే ఎక్సర్సైజ్ చేస్తానంటే నాకు మజిల్స్ వచ్చేవి కదా!" ఇక్కడ మనకొచ్చే డిస్ట్రాక్షన్స్ కూడా థ్రెడ్‌మిల్ లాంటిదే. అవి మన టైం మొత్తం వేస్ట్ చేస్తాయి గానీ, మన నిజమైన గ్రోత్ అనేది మనకి వాటి వల్ల రాదు. మనకంటూ ఒక మనకంటూ ఒక గట్టి టార్గెట్ ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పుడు నేనున్నా, నాకు ఖచ్చితంగా ప్లేస్‌మెంట్ కావాలి, ప్లేస్‌మెంట్ రావాలి అని అనుకుంటా. కానీ నేను దాని గురించి ఏం చేయకుండా, రోజంతా రీల్స్ చూస్తూ, రోజంతా వేరే వేరే వాటి మీద ఉంటూ, టైమ్ వేస్ట్ చేస్తే నాకు ప్లేస్‌మెంట్ వచ్చేది గదా! అలానే ఇక్కడ ఆ థ్రెడ్‌మిల్ లాగా ఆ డిస్ట్రాక్షన్స్ మీద మనం టైమ్ వేస్ట్ చేయకుండా, మన లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద మనం పెట్టామంటే, ఖచ్చితంగా మనం గోల్‌ని రీచ్ అవుతాం అని జెప్పి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ కంఫర్ట్ జోన్ ఒకటుంటది. దాన్ని దాటి మన డెస్టినేషన్ మనం చేరాలంటే, మనం దాని కోసం చాలా పనులు చేయాలి. కొంచెం కష్టపడాలి. అప్పుడు గాని మనకి అవ్వాల్సిన పని మనకి అవ్వదని చెప్పి మనం తెలుసుకోవాలి. మనము ఇంకో వర్స్ చూస్తే మత్తయి గ్రంథం 6వ అధ్యాయం 33 వచనం చూస్తే ఇక్కడొకటి చెప్తారు. మీరైతే ముందుగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదుకుడి అని. ఇప్పుడు ఫస్ట్ మనం బాగా ఫేస్ చేసే డిస్ట్రాక్షన్స్ ఏమంటే, కెరియర్ యాంక్సైటీ గురించి. కెరియర్ కోసం యాంక్సైటీ పడిపోయి బాగా బాధపడిపోతాం. కానీ ఏం చెయ్యం దాని గురించి. కొంతమంది రిలేషన్‌షిప్‌లో పడిపోయి దాని గురించి ఎక్కువ బాధపడిపోతారు. ముఖ్యమైనదేంటో వాళ్ళు గ్రహించరు. కానీ ఫస్ట్ దేవుడేం జెప్తున్నాడు? ఫస్ట్ ముందు నన్ను, నా నీతిని వెదకండి అని చెప్తున్నారు. దేవుని కోసం ఎవరైతే జీవిస్తారో అంటే దేవుని మీద ఆధారపడి వాళ్ళకన్ని అవసరాలు తానే తీరుస్తానని గూడా చెప్తున్నారిక్కడ మనకి. ఇంగ్లీష్‌లో చెప్పగలిగితే ఫస్ట్ పుట్ గాడ్ ఫస్ట్. తర్వాత పర్పస్ రివీల్డ్. నెక్స్ట్ పీస్ అనేదొస్తది. పీస్ ఎక్స్‌పీరియన్స్‌డ్. ఎప్పుడైతే ముందు మనం దేవుడిని పెడతామో, అప్పుడు మన జీవితం యొక్క పర్పస్ మనకి తెలుస్తది. దాని తర్వాత మనశ్శాంతి, పీస్ అనేది మనకి ఆటోమేటిక్‌గా వస్తాయని జెప్పి మనకి దీని ద్వారా అర్థమవుతుంది. ఇంకో ఇంకొక వచనం జూస్తే కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మీ దృష్టిని భూమి మీద గాని, పరలోకమందు గాని పెట్టకండి అనుంది. అంటే ఇక్కడ మనం యూత్ ఏజ్‌లో చాలా మంది అంటే మీట్లో ఎంతమందున్నారో నాకైతే తెలీదు గానీ, నేను చాలా మందిని చూసాను. ఎలా అంటే వాళ్ళు భూమి మీద థింగ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటదనమాట వాళ్ళకి. చెప్పాలంటే అపియరెన్స్ మీద. ఇప్పుడు చిన్నదానికి బయటికెళ్ళాలన్నా సరే, చాలా అంటే చాలా రెడీ అయిపోతారు. థింగ్స్ మీద. లైక్స్, షేర్స్, ఫాలోవర్స్ కోసం చాలా తహతహలాడిపోతూ ఉంటారు. ఫస్ట్ పరలోకమందు భూమి మీద కాకుండా పరలోకమందు దృష్టి పెట్టండి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరలోక విషయాల గురించి ఆలోచించండి. అంటే ఇప్పుడు నేను ఏ విధంగా నడుచుకుంటే, దేవుని పరంగా నేను ఏ విధంగా ఉంటే, నాకు ఆ పరలోకంలో స్థానం లభిస్తుంది అన్న ఆలోచనలతో ఉండాలి గానీ, ఇప్పుడు భూమి మీద ఆలోచనలు నన్ను
నేనెంత అందంగా రెడీ అయ్యి వెళ్తున్నాను కాలేజ్‌కి. నాకెంతమంది లైక్స్ కొట్టారు. నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటువంటి విషయాల మీద కాకుండా, దేవుని పరమైన విషయాల్లో మనం ఎక్కువ సేపు ఆలోచిస్తే, మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతదని జెప్పి దేవుడు జెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, ఏది ఏం మానుకోవాలో ఆలోచించాలి. మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటో మనం ఆలోచించాలి ఫస్ట్. ప్రయారిటీస్ అనేది ముందు దేవునికి పెడితే, తర్వాత పీస్ అనేది ఖచ్చితంగా మనకొస్తదని జెప్పి మనం ఇంతకు ముందు వాక్యం ద్వారా చూసాం. ఏది ప్రయారిటీ అనేది ఖచ్చితంగా అంటే ప్రయారిటీ డిఫైన్స్ పర్పస్. ఏదైతే మనకు ఫస్ట్ ప్రయారిటీ ఉండిద్దో ఖచ్చితంగా మన పర్పస్‌కది తోడ్పడతది. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించాలని గూడా మనకి ఇప్ దేవుడు చెప్తున్నాడనమాట. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకో వాక్యం చూస్తే తిమోతి 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడగలిగితే ఇక్కడొక మాట అంటారు. నీ యవ్వనాన్ని ఎవడు తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పి. అంటే ఇక్కడ యూత్‌గా కొంతమందిని ఏమంటారంటే, దేవుని కోసం మనం బతకడాన్ని యూత్‌ని సొసైటీ కొంతమంది ఏమంటారంటే, ఇంకా పిల్లోడివే అని చెప్పి కొంతమంది తీసి పారేయొచ్చు. కానీ దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. మన మాటల ద్వారా, మనం నడిచే విధానం ద్వారా, మనం ఆయన మీద చూపిచ్చే ఒక విశ్వాసం అంటే ఇప్పుడు నాకు ఏ సమస్య ఉన్నా, నాకేం బాధ లేదు. నా దేవుడు నాకు చూసుకుంటాడు అన్న ఆలోచనలతో మనల్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. మన ద్వారా మనకు జరిగిన మన లైఫ్ ద్వారా వేరొకరు దేవుని వైపుకి వెళ్ళాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం అలా ఉండకుండా మనం వేరే వేరే వాటి మీద మళ్లుతున్నాం. అది మనం గ్రహించి ఒక పర్పస్‌తో మనం జీవించాలి. అది మనకి ఈ వాక్యం ద్వారా చెప్తున్నారనమాట. పర్పస్‌ఫుల్‌గా జీవించాలి. ప్రపంచంతో నడవకూడదు. అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆహ్, వ అదే మనం గూడా చేసేద్దాం. వాళ్ళేం జేస్తే మనం అదే చేసేయాలి అని చెప్పి మనం ఆ మైండ్ సెట్‌తో మనం ఉండగూడదు. ఎందుకంటే మన పర్పస్ అనేది మనకు ఫస్ట్ తెలియాలి. వాళ్ళ సిట్యుయేషన్స్ వేరు, మన సిట్యుయేషన్స్ వేరు. వాళ్ళు పాటించేది వేరు, మనం పాటించేది వేరు. చిన్నప్పటి నుండి మనం ఒక నడవడికలో ఉండి, జస్ట్ ఇప్పుడు బయటకొచ్చి బయట వాళ్ళతో తిరుగుతున్నాం కదా అని, వాళ్ళ లైఫ్ స్టైల్ మనం పాటిస్తామంటే మనకి అనుకున్నది ఏది జరగదు. అది. మనం దేవుడి చిత్తం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పరలోక విషయాల మీద దృష్టి పెట్టాలి మనం. ఇంకొక వాక్యం జూస్తే ప్రసంగి 12 అధ్యాయం 1 వచనం జూస్తే, మనం యూత్ నీ ఇక్కడొక మాటంటారు. నీ యవ్వన దశలో నీ సృష్టికర్తను జ్ఞాపకించుకో అని జెప్పి. అంటే దేవుని గురించి మనం ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. ఇంకా నాకు టైముంది. బాప్తిసం తీసుకోవడానికి కూడా నాకింకా టైముంది. ఆ విధంగా మనం ఉండగూడదు. ఇది చెప్పాలంటే ఇది ప్రిపరేషన్ టైమ్ అయితే ప్రిపరేషన్ టైమ్ కాదు. నేను ఇప్పటికి చాలా బాధపడతాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నన్ను రవికాంత్ మెసేజ్ చెప్పు అని అడిగినప్పుడు నాకు చాలా అంటే చాలా భయమేసింది. నేను చెప్పలేను. నాకు చాలా భయంగా ఉంది. ఫస్ట్ టైమ్ కదా! నెక్స్ట్ టైమ్ చెప్తానని చెప్పి నేను చెప్పనని చెప్పాననమాట. అప్పటి వరకు నేను పాటలు పాడడం గాని, ఫస్ట్ ప్రేయర్, లాస్ట్ ప్రేయర్ ఇవే చేశాను గానీ మెసేజ్ ఎప్పటి వరకు చెప్పలేదు. అయితే రవికాంత్ అడిగినప్పుడు నేనప్పుడు ఏ ఆలోచనలో ఉన్నానో గాని నేను చెప్పనని చెప్పేసాను. కానీ తర్వాత సెకండ్ మెసేజ్ చెప్పాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. నేను అనవసరంగా ఫస్ట్ మెసేజ్ చెప్పనని చెప్పాను. నాకు చాలా ఇప్పుడు రిగ్రెట్ ఫీలింగ్ వస్తుందని చెప్పి.
అప్పుడు అర్థమైంది నాకిది మనం మనకు తెలిసింది చెప్తే ఏది అవ్వదు. ఫస్ట్ టైమ్ అనేది ఎవ్వరు పర్ఫెక్ట్‌గా చెప్పలేరు అని జెప్పి. నేనిప్పటికి పర్ఫెక్ట్ చెప్తున్నానని నేను అనుకోవట్లేదు. కానీ నా కాన్ఫిడెన్స్ అయితే నాకు కలిగింది. అందుకే ప్రతి దానిలో పార్టిసిపేట్ చేసి మన దేవుని వాక్యం మనం డిస్కస్ చేసుకుంటే, ఇంకా మనకి నాలెడ్జ్ పెరుగుతదని చెప్పి నాకు చాలా అంటే చాలా కళ్ళు తెరుచుకున్నాయని చెప్పొచ్చు. మన యూత్ ఇక్కడ అదే చెప్తున్నారు. యవ్వనంలోనే దేవునితో జీవించడం అనేది నిజమైన పర్పస్‌ఫుల్ లైఫ్. ఎండింగ్ చెప్పాలంటే మనం యవ్వనంలోనే దేవునితో జీవించడమే మనకి నిజమైన పర్పస్‌ఫుల్ లైఫ్ అని జెప్పి ఈ వాక్యం ద్వారా మనకర్థమవుతుంది. ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే, మనం ఒక టార్గెట్‌ని మన దేవుడి వాక్యం ద్వారా దేవుడితో ఉంటూ, మనం దాని గురించి కష్టపడ్డామంటే ఖచ్చితంగా మన దగ్గరికి చేరుతుంది అని జెప్పి, మనం ఈ వాక్యం అన్నిటి ద్వారా గూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నన్నే ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పి ఎవరికైనా ఆలోచనొస్తే, ఇక్కడ మనకు 1 తిమోతి 4:12 వాక్యం చూస్తే మనకర్థమైపోతుంది. ఎందుకంటే యవ్వనాన్ని ఎవ్వరు తక్కువ అంచనా వేయొద్దని చెప్తున్నారు కాబట్టి, దేవుడు మన యువతిని ఎక్కువ ప్రేమిస్తాడు. మరి ముఖ్యంగా యవ్వనంలోనే ఆయన నమ్మి నడిచేవారిని ఖచ్చితంగా అన్ని పెద్ద పనులు చేయాలని లేదు. కానీ మనం ఆయన మీద చూపిచ్చే ఇంటిగ్రిటీ గాని, మన మాటలతో, మన ప్రేమతో మనం వేరే వాళ్ళకి మనం చూపిచ్చొచ్చు. మనం దేవుని ప్రతినిధులమని జెప్పి, దేవునికి ముందు నిలబడే వాళ్ళమని చెప్పి. మనం ఈ డిస్ట్రాక్షన్స్‌కి మనకు మామూలుగా ఒక సొల్యూషన్స్ చూసామంటే, రోజుకి 24 గంటల్లో ఎంత టైం దేవునికిస్తున్నాము, ఎంత టైం బైబిల్ చదవడానికిస్తున్నాము, ఎంత టైం ఫోను జూస్తున్నాం అనేది చూస్తేనే మనకర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్క్రీన్ టైమ్ గంటలు ఉండిద్ది గానీ, బైబిల్ ఒక గంట చదివేసరికి మనకి ఎక్కడ లేని గంట గాదు. జస్ట్ ఒక అరగంట చదివేసరికి కొంతమందికి చాలా అంటే చాలా మూసేద్దాం అనిపిస్తూ ఉంటది. కానీ ఫోను మూసేయాలనిపియదు. అదే నిజమైన డిస్ట్రాక్షన్ గదా! మనకి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ మనకు ఆలోచన రావట్లేదు. రోజులో కనీసం ఒక అరగంటైనా మనం దేవుడికి ఇస్తే పొద్దున, పొద్దున దేవుడితో స్టార్ట్ జేసి నైట్ దేవుడితో ఎండ్ చేస్తే మన మెంటల్ పీస్ మనకెంత పెరుగుతదో నేను ఎక్స్‌పీరియన్స్ చాలా సార్లు చేశాను. రైట్ ఫ్రెండ్‌షిప్స్ కూడా మనకి చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని దేవుని వైపు నడిపిస్తున్నారా? లేకపోతే దేవుడి నుండి తప్పిస్తున్నారా? అంటే చర్చ్‌కెళ్ళాలిరా అంటే చర్చ్‌కేం ఎళ్తావు? లేరా సినిమాకెళ్దాం అని చెప్పేవాళ్ళున్నారా? లేకపోతే చర్చికి కలిసెళ్దాం అని చెప్పేవాళ్ళున్నారా? అనేది గూడా మనం గ్రహించాలి. మనం రైట్ ఫ్రెండ్‌షిప్స్ అనేవి మన లైఫ్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది నేను చాలా సార్లు తెలుసుకున్నా. సోషల్ మీడియాని మనం చాలా అంటే చాలా కంట్రోల్‌లో పెడితే గాని మనకి డిస్ట్రాక్షన్స్ అనేవి పోవు. మనం దేవుడు మనకి ఎంతమంది చూస్తారో లేదో తెలీదు గానీ, నాకైతే రోజువారీ వాక్యం చూసుకోవడం అనేది ఇష్టమనమాట. యూట్యూబ్‌లోకెళ్ళి ఫస్ట్ వాక్యం ఒస్తది 12 తర్వాత. అది రాసుకుంటే ఆ రోజంతా మనకి ఈ విధంగా జరుగుతది అనేది ఒక నమ్మకం. నాకొక నమ్మకంగా ఉండిద్దనమాట. అలా ఆ ఆలోచనతో మనం ఆ రోజంతా గడుపుతాం. ఈ ఈ డిస్ట్రాక్షన్స్ వదిలిపెట్టడానికి ఈ వాక్యం కొంతైనా ఉపయోగపడతదని నేనైతే అనుకుంటున్నా. పారిపోయే మన దృష్టి నుండి పారిపోయే విషయాలు అంటే మన పర్పస్ నుండి పారిపోయే విషయాల పైన కాకుండా నిత్యం, నిత్యం నిలిచిపోయే విషయాలంటే దేవుని ద్వారా నడిచే విషయాల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆహ్, కోరుకుంటూ నేను ఈ వాక్యం అనేది చెప్పాను.
ఈ ప్రపంచంతో ఈ ప్రపంచం నడిచే విధంగా నడవకుండా మనం దేవుని మాటలో నడుద్దాం అని చెప్పి, మీరు ఒకవేళ పర్పస్‌ఫుల్ లైఫ్ ఈ రోజు నుండి బతకాలని అనుకుంటే, ఖచ్చితంగా ఇప్పటి నుండే మొదలుపెట్టమని చెప్పి కోరుకుంటున్నా. ఒక చిన్న ఎండింగ్ ప్రేయర్ చేసుకుందాం. స్తుతి, 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 స్తోత్రము వరకు మమ్మల్ని వీటిలో నడిపించి, నేను చెప్పిన మెసేజ్‌నంతట్లో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మమ్మల్ని నడిపించిన దేవుడా మీకెన్నో వందనాలు. ఈ మెసేజ్ మరి ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలీదు కానీ, నేను ఇంకా బాగా చెప్పాలి. కానీ నేను ముందు ముందు బాగా చెప్పే విధంగా నాకు ట్యూన్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.